అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. రథసప్తమి అంటే ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఈ రథసప్తమిని ఏ రోజు జరుపుకుంటారో మీకు తెలుసా? దాని గురించి నేను ఇప్పుడు వివరించబోతున్నాను. భూమిపై ఉన్న జీవరాశులన్నీ సుభిక్షంగా, సంతోషంగా ఉన్నాయి అంటే దానికి కారణం సూర్య భగవానుడు. అందుకే సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి మనం పూజిస్తూ ఉంటాం. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఎంతో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలతో రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని కూడా అంటారు. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. అసలు ఈ సూర్య భగవానుడు 7 గుర్రాలపై ఎందుకు వెళ్తారు? సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలని అంటారు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటారు. గాయత్రి, తిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తూ ఉంటాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయటానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుందట. మనలో చాలా మంది కూడా సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజుని అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి సూర్య జయంతి అని అంటారు. ఇక 12 రాశులలో సంచారం చేస్తూ ఉంటారు. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తోంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తారట. అంటే 1 సంవత్సరంలో. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించబడుతోంది.